ఎందుకంటే మనం కూడా ఈ లోకంలో దేవుని యొక్క మరి చిత్తాన్ని గుర్తించి దేవునికి మొదటగా మనం ప్రదానం చేయబడ్డాం. కేవలం ఇశ్రాయేలు జనాంగమే కాదు, యేసు క్రీస్తు ద్వారా ఈనాడు ప్రతి ఒక్కరు కూడా ప్రదానం చేయబడిన గుంపులో చేరుటకు దేవుడు అధికారం అనుగ్రహించాడు. దానిని గ్రహించి ఆయన మరి వివాహ కార్యక్రమంలో మరి ఆమె దేవుని పేరిట మహిమపరచబడుతుంది. మరి దేవుడు చెప్పిన వేళ్ళు మరొక జీవించినంత కాలం కూడా దేవునికి వందనాలు తెలియజేసినట్లయితే దేవుడు ఆమె గురించి చెప్తున్నప్పుడు నా ఇష్టమైన కుమార్తె మంజుల అని దేవుడు సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని యొక్క నిబంధన మనం మర్చిపోకుండా, దేవుని కార్యములు మనం మరవకుండా, ప్రతి విషయంలో మనం తలపెట్టిన ప్రతి కార్యక్రమం ముందుగా ప్రార్థనా జీవితం ఎప్పుడైతే మనం జరిగిస్తూ ఉంటామో భూలోకములో ఆయన భక్తులను దేవుడు మహిమపరుస్తూ ఉంటాం. కాబట్టి ఆ మహిమను మనం మర్చిపోకుండా ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించడం ద్వారా రానున్న దినాల్లో అధికముగా దేవుడు మనను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆశీర్వతో పెళ్లి కుమారులు అధ్యక్షుడికి సిద్ధపడుతూ ఉండగా మరి జరగవలసిన ప్రతి కార్యక్రమంలో దేవుడు ఆశీర్వదించి దూరంతోగా ఈ కార్యక్రమం మరి దీవించాలని ప్రభు పేరుగా కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా దేవుని విశ్వాసించాలి. ఎందుకు అంటే నీవు నిత్యము నాకున్నట్లుగా నీకు నీతిని బట్టి తీర్పు తీర్చుకున్న దయాదాక్షిణము సూత్రమున్న నేను ప్రధానము చేసుకుందును అని ప్రభు చెప్పినట్టుగా ఈ నీతిని మనం ఈ లోకములు కలిగి యథార్థ జీవితం కలిగిన పరిశుద్ధాత్మ తోడుగా గురించి శోధన అపవాదిని దూరపరిచి ఆయన మహిమలో మనల్ని జ్ఞాపకం చేసుకొని భూలోకంలో మహిమపరచబడినటువంటి కుటుంబాలుగా దేవుడు ఆశీర్వదించాలని అనుగ్రహించాడు. ఎటువంటి ఆశీర్వాదాలు అంటే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనం నుండి ఈ రీతిగా రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 5వ వచనం. ఇండ్లు కట్టించుకొని వాళ్ళలో పురుషులకు సంపాదించుడి. నేను మిమ్మల్ని జరగని పోయిన పట్టణము కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమున కారణమగును. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇవన్నీ ఎవరిని చదివిస్తున్నాయి? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇవన్నీ తన బిడ్డలకు అనుగ్రహించిన మాటలనేవి. వాళ్ళు ఎప్పుడైతే హోషేయ మాటలు విని మారుమనసు పొంది ప్రభు యొద్దకు వచ్చారో ప్రభు అంటున్నాడు, ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలం అనుభవించుడి, పెళ్లిళ్ళు చేసుకుని కుమార్తెను కనుడి, అక్కడ ఏమీ మీకు తక్కువ లేక చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయి, దాని క్షేమము మీ క్షేమము కారణమగునని దేవుడు మనకు నూతన నిబంధన ప్రసాదించి ఉన్నారు. భాస్కర్ గారు ఇప్పుడు ఆ పని చేస్తూ ఉన్నారు. కుమార్తెకు పురుషుని వెదికారు. పెళ్లి కొరకు మరి ఆ దినము కొరకు ఎదురు చూస్తుంటుండగా దేవుడు ఆ కార్యక్రమాన్ని నూరంతలుగా మరి ఆ పరిశుద్ధాత్మ తోడుగా అనుగ్రహించి వాదాత్మ దేవుడు కుమరించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాం. ఆ మంజులను దేవుడు ఆశ్రయించి బలపరచాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మలో కుమార్తెను ఆశీర్వదిస్తున్నాం. దేవుడు దీవించి ఆశ్రయించిన ఆమె ప్రార్థన చేసుకున్న ఇష్టపడిన వాక్య నిమిత్తమై సహోదరుడు బెనిమేన్ గారు ప్రార్థన చేస్తారు. ఆఖరి దినాల్లో ఉన్నటువంటి అంత్య దినాల్లో ఉన్నటువంటి మేమందరం ఆఖరి నిరీక్షణ
కుటుంబంలో క్రీస్తును కలిగిన సంతోషాధారముతో నింపబడిన అనుభవంలోకి తీసుకురండి. ఇప్పటి వరకు జరిగించిన కార్యక్రమం బట్టి మీరుండి నడిపించండి. ఉత్తమైన కీడు అపవాది క్రియల నుంచి దూరపరిచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మా ప్రేమ గల తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలనైనా మరోసారి మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం. భద్రం చేసుకున్నటకు నీ కృపదాయకులను ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన సహవాసములో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పెరుగుతున్న మీరు దీవించండి. వారి కుటుంబాలకు కావాల్సిన ఆశీర్వాదాలు మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. కడవరి దినాల్లో ప్రభువా, మీకు మాదిరిగా జీవించడానికి పరిశుద్ధాత్మ శక్తిని కలిగి బలవంతులుగా జీవించడం సహాయం దయచేయమని ఉండి మరి అనేకమైన ఆశీర్వాదం వచ్చినప్పుడు దీవించిన గాక. ఆమేన్. स्वाति चिनुका संदे तालुका नचे नाजुका साहो चंदा मामा तुनका रावे कोगिलिटी दाका चंदा मामा तुनका रावे कोगिलिटी दाका ఇంత చురుకా ఇంత ఊరుకా ప్రేమే పుట్టాగా అబ్బో ఆగడాల దుడుకా అల్లే అల్లరించి కొడుకా ఆగడాల దుడుకా అల్లే అల్లరించి కొడుకా చెరుకో నన్నే తారకా కోలుకోలేని కోరిక నేరుగా వచ్చేసాక మొమ్మట మేముంది ముద్దాడవే గోపిక स्वाति चिनुका संदे तालुका नचे नाजुका साहो चंदा मामा तुनका रावे कोगिलिटी दाका चंदा मामा तुनका रावे कोगिलिटी दाका చీకటే నచ్చేశాక తొందరే పుట్టేశాక ఇష్టమైన యురేక నాదని వేరే నీదని అందించాక లోకొచ్చి కమ్ముకుపోయి ఒళ్ళో ఎత్తుకోతే నన్ను గోవె చిలక మారు మాటలనక నిన్నే చేరుకుంది చిలక సాహో చందమామ తునక రవే కోగిలింటి దాకా అబ్బో ఆగడాల దుడుక ఇంటి కొడుక ఒళ్ళు దాచుకుంటే ఎట్టాగా బుద్ధిగా ఉండని తిక్క బుద్ధి లెక్క మక్కువ ఎక్కువైతే మజా
నదుక సహో చందమామ తునక రవే కోగిలింటి అన్నీ అల్లరించి కొడుక చెరుకోటలే తారక నేరు కమ్మట దడవే గోపిక వరుడు మరుడు ప్రియ సుందరుడు తాంబూలాలిచ్చే అమ్మాయికి విధియో గదియో విధియో మదియో పలికించే పెళ్లి సన్నాయినే అజంతాల అందాలన్నీ తదింతాలు పలికిస్తుంటే చిలక పాప తుల్లి పడుతుంటే వరుడు మరుడు ప్రియ సుందరుడు తాంబూలాలిచ్చే అమ్మాయికే నీలాలు అని నేషాలు అని లెక్కలేనాడు లేవుగా మేనాల ఘన మేనాల గడియేరు వచ్చినారేవుగా సిలై చిగురించి జాజి పూల జావళి పాడు జాడలా ఎదురు శుభలేఖలెన్నో రాసే మౌన రాగాల వీణలా గ్రహరాశులై తలంబ్రాలు చల్లే వేళ వరాలంది వచ్చే వేళ తారలే తదాస్తు అంటుంటే వరుడు మరుడు ప్రియ సుందరుడు తాంబూలాలిచ్చే అమ్మాయికే శ్రీవారి ప్రియ గీతాలు వినిపించే నాలోన చాటుగా మావారి మగ అందాలు కనిపించే ఆ పైన చోటిగా గతాన్ని దురించి నిన్నలాగా నీటితో కొత్త కంటతో శుభం ఎదురాయ నేను రాగా ఊరిలో అయిన వారిలో ముద్దులా స్వరగట్టమే
విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది. ఏవమ్మ మరుమల్లి తోరణాలు కడతావా, చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెబుతావా, పూల పొదరిల్లేరా రమ్మందరి. విన్నానమ్మ పిల్లని వేణువు రమ్మను పిలుపులని, చూశానమ్మ స్వాగతమంటూ తెరిచిన తలుపులని. పగలు రాత్రి అంటూ తేడా లేని పసి పాప నవ్వుల్ని చూడని, తోడు నీడాను నాతో నడిచే నీకు ఏ నాటి రుణముందో అడగని. చేదు చేదు కలలన్నీ కరిగితేనే వరదవని, కానుకైన స్నేహాన్ని గుండెలోన దాచుకుని, ప్రతి జన్మకి ఈ నేస్తమే కావాలని కోరుకుంటానమ్మా దేవుళ్ళని. కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, విన్నానమ్మ పిల్లని వేణువు రమ్మను పిలుపులని. ఇదిగో నిన్నే అంటే ప్రేమే ఎదురై వస్తే ఏ పూలు తేవాలి పూజకి. నీతో జతగా ఉండే వరమే నువ్వే ఇస్తే ఇంకేమి కావాలి జన్మకి. నచ్చలేని చంద్రుడిని మాటరాక చూస్తున్నా, వరద కాని బంధుని చలవ చేసి అంటున్నా, ఇంకెప్పుడు ఒంటరినని అనరాదని, నీకు సొంతం అంటే నేనేనని. కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది. ఏవమ్మ మరుమల్లి తోరణాలు కడతావా, చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెబుతావా, పూల పొగరిల్లేరా రమ్మందరి. విన్నానమ్మ పిల్లని వేణువు రమ్మను పిలుపులని, చూశానమ్మ స్వాగతమంటూ తెరిచిన తలుపులని. ఆడపిల్ల సిగ్గుపడితే ఆ బుగ్గలోన సొట్టపడితే ఎంత గ్లామరో హల, ఎంతెంత గ్లామరో హల. ఆడపిల్ల సిగ్గుపడితే ఆ బుగ్గలోన సొట్టపడితే ఎంత గ్లామరో హల, ఎంతెంత గ్లామరో హల. లేడి పిల్ల ఆటలాడితే ఆ ఆటలోన పైట జారితే ఎంత గ్లామరో హల, ఎంతెంత గ్లామరో హల. కన్నె పిల్ల మువ్వలే కట్టుకుంటే ఆ మువ్వ కన్న ముద్దుగా నవ్వుతుంటే ఇక ఓరి దేవుడో ఎలా, ఎంత గ్లామరో హల, ఎంతెంత గ్లామరో హల. ఆడపిల్ల సిగ్గుపడితే ఆ బుగ్గలోన సొట్టపడితే ఎంత గ్లామరో హల,
ఎంతెంత గ్లామరో హలా